బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు 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 పూర్తిగా అవగాహన ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగా ఆడబిడ్డని నేను వేసిన 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ నుంచి ఏ దళితుడు కాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, ఇవన్నీ చేశారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనము మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే సీఎం ఆఫీస్ సరే టికెట్ల విషయంలో సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకొని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి, దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పుర్సత్ అయిపోతాం, మనం జర రిలాక్స్ అయిపోతాం, జర దావతులకు గివతులకు ప్రాధాన్యత ఇస్తాం. దాంతో ఏమవుతుందంటే చూసినావా వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు, వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిరు, వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిరు అని ఎదురుగున్నోళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు. అందుకోసం నేనేమంటున్నట్టు ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, IASలుగా, IPSలుగా మన పిల్లలు ఎవరైనా చివరికి హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ 10 మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇంకో 10 అవకాశాలు వస్తాయి. మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే వీళ్ళకి ఇస్తే గింతేనా, వీళ్ళు మారరు, వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా, మీతో ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి. అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు, కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు. మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకొని అరే వీళ్ళకి ఇస్తే సమర్థులే, బాగా చేస్తారు, 10 మందికి ఉపయోగపడతారు, జర పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే ఏమైందంటే ఇంకో 10 అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి. మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ చెడ్డ పేరు రావద్దు. అందుకోసమని ఇచ్చిన అవకాశాలు ఇచ్చిన వాళ్ళకే కాదు, రేపు వచ్చే అవకాశాలలో ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూసబెట్టి మర్యాద ఇచ్చే పని ఉంటే చేసి పెట్టురు, లేకపోతే వాళ్ళకు సలహా ఇయ్యరు. ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం, ఎక్కడి నుంచో కింద నుంచి కష్టపడి వస్తాడు, వాళ్ళకి తెలియక ఏదన్నా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి, పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి, ఈ పని ద్వారా 10 మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకి కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి. మేము అయిపోయినాం కాబట్టి మేము ఇంకా మిగతా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం, ఈ గొప్ప అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి.